మనం ఏం చేయాలి అంటే మినిమం రెయిన్ఫోర్స్మెంట్ అనేది చేయాలి. మినిమం రెయిన్ఫోర్స్మెంట్ చేసేయాలంటే ఫస్ట్ మీరు కోడ్ బుక్ ఓపెన్ చేయాలి. కోడ్ బుక్లో మనం పేజ్ నెంబర్ 48 క్లాస్ 26.5.2.1 ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే నేను మీకు మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడుందో చూపిస్తాను. చూడండి, పేజ్ నెంబర్ 48, ఇది 48 పేజ్ నెంబర్. ఇక్కడ మినిమం రెయిన్ఫోర్స్మెంట్ ఉంది, కనిపిస్తుందా? మనం క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు, హెచ్వైఎస్డి ఇచ్చిండు. సో ఇక్కడ చూడండి, ద మైల్డ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ఐదర్ డైరెక్షన్ ఇన్ స్లాబ్ షెల్ నాట్ బి లెస్ దెన్ 0.15% the total cross section area. However, this value can be reduced to 0.12% when high strength deformed bars or wild white ఫ్యాబ్రిక్స్ ఆర్ యూజ్డ్. అంటే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే మైల్డ్ స్టీల్ తీసుకున్నప్పుడు 0.15% అంట, హెచ్వైఎస్డి తీసుకున్నప్పుడు 0.12% అంట. అంటే ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, హెచ్వైఎస్డి ఇచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే హెచ్వైఎస్డి తీసుకోవాలి. అంటే ఎంత, 0.12% ఇంటూ గ్రాస్ ఏరియా. గ్రాస్ ఏరియా అంటే ఏంటిదంటే టోటల్ ఏరియా, బి ఇంటూ డి. డి అంటే ఓవరాల్ డెప్త్ తీసుకోవాలి. ఇప్పుడు మన 0.12 100% ఉంది కాబట్టి 100లకి. తర్వాత బి అంటే మనం బ్రెడ్త్ అనేది ఒక్కసారి ఏ వాల్యూ అయితే మీరు అజ్యూమ్ చేసుకుంటారో ప్రాబ్లం కంప్లీట్ అయ్యేంత వరకు అదే వాల్యూ తీసుకోవాలి, చేంజ్ చేయకూడదు. సో నేను ఒకసారి 1000 తీసుకున్నాను కాబట్టి కంప్లీట్ అయ్యే వరకు 1000. డి అంటే ఓవరాల్ డెప్త్, ఇక్కడ చూడండి అది 145 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్యాల్సీలో కొట్టండి. క్యాల్సీలో కొడితే మీకు ఏఎస్టీ మినిమం అనేది వస్తుంది. నాకు 174 mm² వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏఎస్టీ మినిమం. ఏఎస్టీ ఎంత ఉంది, 208 ఉంది. ఇది 174 ఉంది. ఇదే గ్రేటర్ దెన్ ఉంది. హెన్స్ ఓకే. ఏఎస్టీ మినిమం, ఏఎస్టీ ఇదే పెద్దగా ఉండాలి. ఏఎస్టీ మినిమం అనేది ఇప్పుడు చిన్నది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం స్పేసింగ్ బార్స్ అనేవి ఫైండ్ చేయాలి. స్పేసింగ్ బార్స్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం స్లాబ్ వేసినప్పుడు మెయిన్ స్టీల్ బార్స్ పెట్టాలి, డిస్ట్రిబ్యూషన్ బార్స్. స్పేసింగ్ బార్స్ అంటే ఇందులో మనం మెయిన్ స్టీల్ బార్స్ పెట్టినప్పుడు ఇప్పుడు మెయిన్ స్టీల్ బార్స్ అనేది షార్టర్ డైరెక్షన్లో పెడతాం కదా, పెట్టినప్పుడు ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎంత గ్యాప్ అని రావాలి, ఎన్ని బార్స్ పెట్టాలి అనేది మనం దీనిలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దీని ఫార్ములా ఏంటిదంటే ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 100. ఏఎస్టీ అంటే ఏంటిది, ఫార్ములా వచ్చేసి π/4 ఇంటూ d². డి అంటే నేను ఇక్కడ 10 బార్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ బార్స్లలో 10, 8, 10, 12, 16, 20, 24 ఇవి డై ఆఫ్ బార్స్. కానీ మ్యాక్సిమం 8 నుండి 12 వరకు మనం ఏదన్నా ఒక వాల్యూ తీసుకోవచ్చు, ఎందుకంటే అందులో మనకి కరెక్ట్గా రావడానికి. సో ఫస్ట్ నేను క్యాల్సిలో కొడుతున్నాను. π/4 ఇంటూ డి ప్లేస్లో 8² బై ఏఎస్టీ అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 208 వచ్చింది కదా. ఆ 208 ఇంటూ 100 చేయండి. చేస్తే మీకు ఎస్ వాల్యూ అనేది వస్తుంది. మ్యాక్సిమం స్పేసింగ్. ఈ మ్యాక్సిమం స్పేసింగ్ అనేది IS 456 2000ల ఒక పేజ్లో ఇది ఉంటుంది. మ్యాక్సిమం స్పేసింగ్ అనేది ఎక్కడ అంటే క్లాస్ 26.3.31లో ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ నేను బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. పేజ్ నెంబర్ 46 కనిపిస్తుందా? పేజ్ నెంబర్ కొంచెం దగ్గర కంట పేజ్ నెంబర్ 46 చూడండి. ఇక్కడ
26.3.3 క్లాస్ 1లో ఉంది చూడండి స్లాబ్స్. ద హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటిది? మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత మనం డిస్ట్రిబ్యూషన్ బార్ చేస్తున్నాం. ఫస్ట్ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్కి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే బార్ షెల్ నాట్ బి మోర్ దెన్ 3 times ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ సాలిడ్ స్లాబ్ ఆర్ 300 mm విచ్ ఎవర్ ఈ స్మాలర్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ మనకు 3 times ఎఫెక్టివ్ డెప్త్ అని ఇచ్చిండు. మళ్ళీ ఇంకొకటి ఏమి ఇచ్చిండంటే 300 mm అంటే 3 into ఎఫెక్టివ్ డెప్త్. ఎఫెక్టివ్ డెప్త్ మనకి ఎంత వచ్చింది? 150 వచ్చింది. 450 mm. ఇప్పుడు ఎఫెక్టివ్ డెప్త్ ఎక్కడ ఉందంటే ఇది మనం థిక్నెస్ ఆఫ్ స్లాబ్లో చేసినాం కదా 150, ఇదే ఎఫెక్టివ్ డెప్త్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం రాయాలంటే హెన్స్ ప్రొవైడ్ 10 mm bars at, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? సారీ, నేను ఇక్కడ తప్పు చెప్పాను. ఇక్కడ 100 కాదు 1000 వేసుకోవాలి. వేసుకుంటే ఇక్కడ స్పేసింగ్ ఆఫ్ బార్ 241.66 mm వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే హెన్స్ ప్రొవైడ్ 8 mm ఆఫ్ బార్ ఎట్ 240 mm సెంటర్ టు సెంటర్. అంటే మెయిన్ స్టీల్ బార్స్ అనేవి 8 mm బార్స్కి 240 mm సెంటర్ టు సెంటర్ తీసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఫైండ్ చేసినాం. ఇప్పుడు మనం మెయిన్ స్టీల్ బార్స్ని ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు స్టెప్ 8 ఏంటిదంటే డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్. డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ చేసేటంటే ఏఎస్టీని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఏఎస్టీ 0.12% గ్రాస్ ఏరియా. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా పేజ్ నెంబర్, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చేసాం కదా పేజ్ నెంబర్ 48, అదే ఇక్కడ చేయాలి. ఒకవేళ మీకు ఎవరికైనా చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ అక్కడ వచ్చిన వాల్యూని వేసేసుకోండి. ఏఎస్టీ మినిమం వచ్చేసి 174 mm² వస్తుంది, కానీ ఇక్కడ చేయాలి. లేకపోతే కొన్నిసార్లు మనకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పేసింగ్ చేయాలి. స్పేసింగ్ అంటే దీనికి ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్పేసింగ్ ఇప్పుడు మనం ఇంతకుముందు మెయిన్ దానికి చేసినాం, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ దానికి చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏ బార్స్ తీసుకోవాలి కదా, బార్స్ నేను 10 డయా బార్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నా. బార్ 10 డయా అజ్యూమ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బై 4 10² ఏఎస్టీ ఇక్కడ వచ్చింది కదా 174 into 1000. ఇప్పుడు ఎస్ వాల్యూ. సో ఇక్కడ 174 వేసుకోవడానికి నేను ఇక్కడ పైన చేయమని చెప్పాను అంతే. ఇప్పుడు దీన్ని మీరు క్యాల్సిలో కొట్టండి. ఎస్ వాల్యూ అంటే స్పేసింగ్ వాల్యూ అంటే నాకు ఎంత వచ్చిందంటే 451.37 వచ్చింది. మ్యాక్సిమం స్పేసింగ్ చేయాలి. ఈ మ్యాక్సిమం స్పేసింగ్ ఎక్కడ ఉంది అంటే IS 456 2000లో క్లాస్ 26.3.3 పేజీ నెంబర్ 46లో 2. IS 456 అంటే పేజ్ నెంబర్ 46 ఓపెన్ చేయండి, నేను ఇది చెప్తాను. ఇప్పుడు నేను పేజ్ నెంబర్ 46 ఓపెన్ చేశాను, చూడండి ఇది 46. ఇందులో ఇక్కడ సెకండ్ IS 26.3.3 చూడండి సెకండ్ ద హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ రెయిన్ఫోర్స్మెంట్. ఎందుకంటే మనం షార్టర్ డైరెక్షన్లో వర్టికల్గానేమో మెయిన్ ప్రొవైడ్ చేస్తాం. హారిజంటల్ డిస్టెన్స్ ప్యారలల్ రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ ప్రొవైడ్ అగైనెస్ట్ శ్రింకేజ్. ఎందుకంటే మన డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి శ్రింకేజ్ నుండి టెంపరేచర్ని రెసిస్ట్ చేయడానికి ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చింది కూడా అదే. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే 5 times the effective depth of solid slab or 450 mm which ever is smaller.
450 కన్నా తక్కువ ఉండాలి అని చెప్తున్నా. అంటే ఫస్ట్ ఏంటిది 5D అంటే ఏంటిది 5 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత మనకు 150 కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది 450 విచ్ ఎవర్ ఈ స్మాలర్ దీనికన్నా తక్కువ ఉండాలి అంటుంది. 5 ఇంటూ 150 చేస్తే మనకి ఎంత వచ్చింది 750 mm వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం ఏం 10 mm బార్స్ ఎట్ ఎంత 400 mm సెంటర్ టు సెంటర్. సారీ ఇది 450 mm సెంటర్ టు సెంటర్. 10 mm బార్స్ అనేవి మనం 450 mm సెంటర్ టు సెంటర్లో ప్రొవైడ్ చేసుకోవాలి. డిఫ్లెక్షన్ స్టెప్ 9. చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అంటే దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ AST ఇంటూ 100 బై S ఇంటూ D. క్యాపిటల్ AST అంటే అందరికీ తెలుసు π/4 ఇంటూ D స్క్వేర్ బై S. S వాల్యూ అంటే ఎంత మనకు ఇక్కడ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్లో ఎంత వచ్చింది 241. మనం ఎంత తీసుకున్నాం 240 అన్నట్టు. అంటే ఈ 240 ఇంటూ మనకి D అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది 150 కదా. 150 ఇంటూ 100. D ప్లేస్లో మనం ఎంత తీసుకుందామంటే 10 బార్స్ అజ్యూమ్ తీసుకుందాం. ఓకేనా. పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ అనేది వస్తుంది. మనకు ఎంత వచ్చిందంటే 0.2181% వచ్చింది పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్. ఇప్పుడు మనం ఏం నెంబర్ 38 ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కింద ఒక ఫార్ములా ఉంటుంది. FY ఈజ్ ఈక్వల్స్ టు 0.58 FY. దీన్ని రాసుకోవాలి మనం. FS ఈజ్ ఈక్వల్స్ టు 0.58 ఇంటూ FY అంటే 0.58 ఇంటూ 415 చేస్తే మనకు FS వాల్యూ అనేది వస్తుంది. క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే నాకు 240 Nm² వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు PT వాల్యూ ఎంత వచ్చింది పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ అనేది 0.2181 వచ్చింది. ఈ FS ఏమో 240 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి మనకి FS ఎంత FS ఏమో 240. మంచిగా చూడండి FS ఏమో 240. ఇక్కడ 240 ఉంది కదా. ఈ 240 లైన్ అనేది PT ఎంత 0.21 కదా. ఈ 0.2కి ఎక్కడ అవుతుందో చూడాలి. అది 240 ఇది 2 అన్నట్టు. ఈ 240 అనేది ఎక్కడ మనకు 1.6లో టచ్ అవుతుంది. సో మోడిఫికేషన్ ఫ్యాక్టర్ 1.6 అని రాసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం పర్మిటెడ్ అంటే L/D అన్నట్టు. L/D అంటే సింప్లీ సపోర్టెడ్కి 20 వస్తుంది. 1.5 ఇంటూ 20 చేయండి. చేస్తే మీకు 30 వస్తుంది. ఇప్పుడు LD ప్రొవైడెడ్ అంటే మనకు L అంటే ఎంత వాల్యూ అన్నట్టు. L అంటే ఎఫెక్టివ్ స్పాన్ ఎంత వచ్చింది 350 వచ్చింది కదా. 3.15 ఇది మీటర్స్లలో ఉంది. మనకు D అంటే ఎంత 150 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్లాబ్ వేయాలి అంటే నార్మల్గా నేను స్లాబ్ వేస్తున్నాను కానీ డైమెన్షన్స్ ఎలా డైరెక్షన్లో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది 8 mm బార్స్ ఎట్ 240 mm సెంటర్ టు సెంటర్ అంటే ఇలా అన్నట్టు. ఇలా అన్నట్టు ఇదంతా ఎంత 8 mm బార్స్ 240 mm సెంటర్ టు సెంటర్ అంటే ఏంటిది దీనికి మధ్యలో మనకు 240 mm స్పేసింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేవి ఇలా ప్రొవైడ్ చేయాలి.
ఇలా అన్నట్టు. సారీ, ఇక్కడ తప్పు అయింది. ఇలా అన్నట్టు పైన నుండి ఇలా వస్తా. ఈ డిస్ట్రిబ్యూషన్ బార్స్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే ఇక్కడ మనకు వచ్చింది కదా ఆల్రెడీ. హెన్స్ ప్రొవైడ్ 10 mm bars at 450 mm. 10 mm bars at 450 mm సెంటర్ టు సెంటర్, అంటే దీనికి అన్నీ కనిపిస్తాయి. ఇదేమో 3000, ఇది ఎఫెక్టివ్ డెప్త్ 1